అమ్మాయి లైఫ్ ఎలా ఉంటుందో నాకు తెలియదు కానీ 25 ఏళ్ళు దాటిన అబ్బాయి లైఫ్ మాత్రం పైకి కనబడినంత సరదాగా అయితే ఉండదు. ఓరా నమస్కారం, ఈటీవీ న్యూస్కి స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు. భారత అంతరిక్ష రంగంలో సరికొత్త చరిత్ర. దిగ్విజయంగా స్వదేశీ ప్రైవేట్ రాకెట్ విక్రమ్-1 ప్రయోగం. సంబరాల్లో నిర్వాహకులు. ప్రైవేట్ రాకెట్ను ప్రయోగించిన స్కై రూట్ ఏరోస్పేస్ కు ప్రధాని ప్రశంసలు. ఆత్మనిర్భర భారత్ కు నిజమైన స్ఫూర్తిగా నిలుస్తున్నారని కితాబు. చెత్త నుంచి సంపద సృష్టించే లక్ష్యంతో ముందుకు వెళుతున్నామన్న చంద్రబాబు. అక్టోబర్ 2 నాటికి స్వచ్ఛాంధ్రను సాకారం చేస్తామని వెల్లడి. గుంటూరు మహిళపై దాడి కేసులో 9 మంది అరెస్ట్. ఆడబిడ్డల జోలికొస్తే సొంత పార్టీ వారిని ఉపేక్షించబోమని చంద్రబాబు హెచ్చరిక. నోటిఫికేషన్లు ఇవ్వగానే ఉద్యోగాలు నిండవన్న రేవంత్. అధికారానికి రాగానే 70,000 ఖాళీలు భర్తీ చేశామని వెల్లడి. చర్చకు సిద్ధమని వ్యాఖ్య. కాంగ్రెస్ ప్రభుత్వం 70,000 ఉద్యోగాలు ఇచ్చినట్లు నిరూపించాలన్న కేటీఆర్. అదే నిజమైతే రాజకీయాల నుంచి తప్పుకుంటానని సవాల్. సోనం వాంగ్చుక్ను ఆసుపత్రికి తరలించిన పోలీసులు. చికిత్సకు నిరాకరిస్తున్న ఉద్యమకారుడు. ఎల్లుండి ఢిల్లీ మార్చిలో పాల్గొంటారన్న భార్య. 2024 ఏడాదికి ఉత్తమ చిత్రం ఆర్టికల్ 370. బెస్ట్ యాక్టర్స్ గా మమ్ముట్టి, కార్తీక్ ఆర్యన్. ఉత్తమ నటిగా యామి గౌతమ్. కమిటీ కుర్రాళ్ల జోరు. భారత అంతరిక్ష చరిత్రలో సరికొత్త అధ్యాయం మొదలైంది. పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో ప్రైవేటు సంస్థ స్కై రూట్ రూపొందించిన తొలి ఆర్బిటాల్ క్లాస్ రాకెట్ విక్రమ్-1 ప్రయోగం విజయవంతమైంది. హైదరాబాద్కు చెందిన స్పేస్ టెక్ స్టార్టప్ స్కై రూట్ ఏరోస్పేస్ ప్రతిష్టాత్మకంగా రూపొందించిన ఈ రాకెట్ శ్రీహరికోటలోని సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం నుంచి నింగిలోకి దూసుకువెళ్లింది. మిషన్ ఆగమన్ పేరిట పంపిన ఈ రాకెట్ తన వెంట తీసుకువెళ్లిన టెక్నాలజీ పేలోడ్స్ను విజయవంతంగా నిర్దేశిత కక్షలోకి ప్రవేశపెట్టింది. స్వదేశీ పరిజ్ఞానంతో ప్రైవేటు సంస్థ స్కైరూట్ రూపొందించిన మొట్టమొదటి ఆర్బిటాల్ క్లాస్ రాకెట్ విక్రమ్-1 ప్రయోగం విజయవంతమైంది. శ్రీహరికోటలోని సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం మొదటి ప్రయోగ వేదిక నుంచి నిప్పులు కక్కుతూ రాకెట్ నింగిలోకి దూసుకెళ్లింది. ఉదయం 11:30కు ప్రయోగం నిర్వహించాల్సి ఉండగా నావిగేషన్ సమస్యల కారణంగా సుమారు 35 నిమిషాలు ఆలస్యంగా 12:05 విక్రమ్-1 నింగిలోకి దూసుకెళ్లింది. తర్వాత గ్రాహ స్పేస్, కాస్మోసర్వ్, డిక్యూబ్డ్, స్కైరూట్ స్కోప్ పంపిన పేలోడ్లను 450 కిలోమీటర్ల దూరంలోని భూకక్షలోకి వరుస క్రమంలో ప్రవేశపెట్టింది. విక్రమ్-1 ప్రయోగం విజయంతో స్కైరూట్ లాంచ్ కంట్రోల్ సెంటర్లో నిర్వాహకులు సంబరాలు చేసుకున్నారు. ఈ ప్రయోగ ప్రక్రియ మొత్తం సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాను తలపించిందని స్కైరూట్ ఏరోస్పేస్ సీఈఓ పవన్ కుమార్ పేర్కొన్నారు. ఈ ప్రయోగం విజయవంతం కావడంలో కీలక పాత్ర పోషించిన వారికి ధన్యవాదాలు తెలిపారు. This launch was nothing short of a suspense movie. We all experienced the highs and never have we seen such suspense. And I think really happy today and that we have achieved something very rare, very unique. It shows the potential of India's talent. And also thank entire InSpace team which has efficiently authorized this launch. And in fact, I've seen companies waiting for launch authorization for so much time. And India has proved it that government is the most efficient. And in fact, they enabled this launch in record time. There was zero delay in authorizing India's first private orbital launch. విక్రమ్-1 ప్రయోగం విజయవంతంపై ప్రధాని నరేంద్ర మోదీ శాస్త్రవేత్తలకు ఫోన్లో అభినందనలు తెలిపారు. స్కైరూట్ విజయం దేశ యువతకు స్ఫూర్తినిస్తుందని చెప్పారు. ఈ ప్రయోగాన్ని తాను కూడా వీక్షించానన్న ప్రధాని అంతరిక్ష పరిశోధనల్లో ప్రైవేటు రంగంపై ఉన్న సందేహాలను పటాపంచలు చేసిందని కొనియాడారు. मैं बहुत बहुत बधाई देता हूँ। जब हम
प्राइवेटाइज करना चाहते थे, तब मेरे सामने कई सारी आशंकाएं रखी गई थी। ये तो हो नहीं सकता, कैसे करोगे, वैसे करोगे, लेकिन मैं इसको आगे बढ़ता ही गया। अब आपके कारण मेरे उस निर्णय को ताकत मिल गई है। जब मैं आत्मनिर्भर भारत की बात करता था तो ना समझी में कुछ लोग उसकी मजाक उड़ाते थे, लेकिन आज आपने सिद्ध कर दिया कि हम इस क्षेत्र में भी आत्मनिर्भर बनने में समर्थ हैं और आपने उस समर्थक को दिखाया है और मैं पक्का मानता हूं कि अब सबूत हमारे सामने है। ఈ ఆగమన్ మిషన్ ప్రయోగం ద్వారా గ్లోబల్ లాంచ్ మార్కెట్లోకి భారత ప్రైవేట్ రంగం అధికారికంగా అడుగుపెట్టింది. వాస్తవ పరిస్థితుల్లో స్కైరూట్ టెక్నాలజీ ఎలా పనిచేస్తుందో పరీక్షించడానికే ఈ ప్రయోగాన్ని చేపట్టినట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ మిషన్ ద్వారా సేకరించే డేటాను భవిష్యత్తులో సాంకేతికత మెరుగుపరుచుకోవడానికి మరిన్ని అధునాతన రాకెట్ల తయారీకి వినియోగిస్తామని స్కైరూట్ యాజమాన్యం తెలిపింది. భారత అంతరిక్ష పితామహుడు డాక్టర్ విక్రమ్ సారాభాయ్ గౌరవార్థం స్కైరూట్ రాకెట్కు విక్రమ్-1 అని నామకరణం చేసినట్లు సంస్థ తెలిపింది. మిషన్ ఆగమన్ పేరిట నిర్వహించిన ఈ ప్రయోగంలో ప్రధాని నరేంద్ర మోదీ స్వదస్తూరితో వందే మాతరం అని రాసి పంపిన ప్రత్యేక పోస్ట్ కార్డును అంతరిక్షంలోకి పంపారు. మాజీ ఇస్రో చైర్మన్లు, భారతీయ వ్యోమగాములు, పెట్టుబడిదారులు, శాస్త్రవేత్తలు ఈ మిషన్ సక్సెస్ కావాలని ఆకాంక్షిస్తూ పంపిన డజన్ల కొద్దీ చేతిరాత పోస్ట్ కార్డులను రాకెట్లోని ప్రత్యేక పేలోడ్ బాక్స్లో భద్రపరిచారు. 18 క్యారెట్ల బంగారు రాకెట్ను కూడా అందులో ఉంచారు. తక్కువ ఖర్చుతో నమ్మదగిన రాకెట్లను భారత్ నుంచి ప్రపంచానికి అందించాలనే లక్ష్యంతో 8 ఏళ్ల క్రితం స్కైరూట్ సంస్థను ప్రారంభించినట్లు నిర్వాహకులు తెలిపారు. విక్రమ్-1 రాకెట్ పూర్తి కార్బన్ కాంపోజిట్ నిర్మాణంతో రూపొందించిన మల్టీస్టేజ్ ఆర్బిటల్ లాంచ్ వెహికల్ అని చెప్పారు. ఇందులో ఇన్ హౌస్ గా అభివృద్ధి చేసిన ప్రొపల్షన్ సిస్టమ్స్, 3D ప్రింటెడ్ ఇంజిన్లు, హై ట్రస్ట్ సాలిడ్ ఫ్యూయల్ రాకెట్ బూస్టర్లు ఉన్నట్లు తెలిపారు. భూమికి సమీప కక్షలోకి దాదాపు 350 కిలోల బరువున్న చిన్న ఉపగ్రహాలను మోసుకెళ్లే లక్ష్యంతో విక్రమ్-1 రాకెట్ డిజైన్ చేసినట్లు స్కైరూట్ ప్రతినిధులు తెలిపారు. ఆంధ్రప్రదేశ్లో అక్టోబర్ 2 నాటికి చెత్త లేకుండా చేస్తామని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. చెత్త నుంచి సంపద సృష్టించడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమన్నారు. గుడివాడలో జరిగిన స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో పాల్గొన్న సీఎం తెలుగు జాతి భవిష్యత్తుకు రక్షకుడిగా ఉంటానని ఉద్ఘాటించారు. ఏపీలో వైసీపీ పాలన వదిలేసిన చెత్త సహా చెత్త రాజకీయాలకు చోటు లేకుండా చేస్తానని తేల్చి చెప్పారు. రాజకీయాల్లో అక్కడక్కడ ఇప్పటికీ కనిపిస్తున్న చెత్తను ప్రజలే లేకుండా చేయాలని పిలుపునిచ్చారు. కృష్ణా జిల్లా గుడివాడలో జరిగిన స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు పాల్గొన్నారు. ఆ వేదికపై నుంచి గుంటూరు, నెల్లూరులో చెత్త సేకరణకు ఉపయోగించే ఎలక్ట్రిక్ ఆటోలను సీఎం వర్చువల్గా ప్రారంభించారు. తర్వాత బాగా పనిచేసిన వారికి పురస్కారాలను ప్రదానం చేశారు. అనంతరం మాట్లాడిన సీఎం సంక్షేమం, అభివృద్ధి, సుపరిపాలనతో ముందుకెళుతున్నట్లు చెప్పారు. చెత్త పేరుకుపోవడం వల్ల అనేక రోగాలు వస్తాయని హెచ్చరించారు. మే 23 నుంచి జూన్ 20 వరకు ఆపరేషన్ క్లీన్ స్వీప్ కార్యక్రమం పెడితే దానికి అద్భుత స్పందన వచ్చిందన్నారు. అంగన్వాడీ కార్యకర్తలు, స్వచ్ఛాంధ్రప్రదేశ్లో పనిచేసే కార్మికులకు తల్లికి వందనం అమలు చేస్తామన్నారు. త్వరలో అంగన్వాడీ కార్యకర్తలు, స్వచ్ఛాంధ్రప్రదేశ్లో పనిచేసే కార్మికుల అకౌంట్లలో డబ్బులు వేయనున్నట్లు ప్రకటించారు. ఇంట్లో ఎవరికి వారే తడి, పొడి చెత్తలను వేరు చేసుకోవాలని సూచించారు. శాశ్వతంగా చెత్త నుంచి ఏపీని విముక్తి చేస్తామని సీఎం వెల్లడించారు. ఇంటి నుంచి చెత్త రాకుండా నెట్ జీరో అన్నది మన విధానం కావాలని ముఖ్యమంత్రి పిలుపునిచ్చారు. ఇంటింటి దగ్గర చెత్త సేకరణకి, రీసైక్లింగ్ కోసం వ్యవస్థని బలోపేతం చేస్తున్నాం. వేస్ట్ నుంచి సంపద సృష్టించడం ఎన్డీఏ కూటమి ఆశయం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇప్పటికీ 140 లక్షల మెట్రిక్ టన్నులు లెగసీ వేస్ట్ ని తీసేసిన ఘనత ఈ ఎన్డీఏ ప్రభుత్వానికే దక్కింది. అక్టోబర్ 2కి ఎక్కడ చెత్తనే మాట లేకుండా చేస్తాం. దాంట్లో రాజీనే లేదు. ప్రతి వ్యక్తి భాగస్వాములు కావాలి. మీ ఇంట్లో చెత్తని తడి చెత్త, పొడి చెత్తగా మార్చే బాధ్యత మీది. గత ఎన్నికల్లో ప్రజలు రాజకీయ చెత్తను శుభ్రం చేశారని చంద్రబాబు వ్యాఖ్యానించారు. బూతులు తిట్టిన వారి నోళ్లను ఓట్లతో కడిగేశారన్నారు. రాజకీయాల్లో క్రిమినల్స్ ఇంకా కొనసాగుతూ కుట్రలు, కుతంత్రాలు చేస్తున్నారని ఆక్షేపించారు. ప్రజల జీవితాలకు ఆటంకాలు కలిగించి వారి జీవితాలతో ఆడుకుంటామంటే సహించేది లేదని సీఎం హెచ్చరించారు. మొన్న ఎన్నికల్లో చాలా వరకు చెత్తంతా క్లీన్ చేశారు. మామూలు చెత్త కాదు. ఆ నోర్లు ఏమి నోర్లో నాకు అర్థం కాలేదు, కానీ ఆ నోర్లన్నీ ఫెనాయిలే శుభ్రంగా క్లీన్ చేశారు మీరు. ఇప్పుడు మిమ్మల్ని అడుగుతున్న ఇంకా అక్కడక్కడ కొంత చెత్త వాసనలు ఉన్నాయి. ఇంకా రాజకీయాల్లో
క్రిమినల్స్. వాళ్ళు మారరు, జీవితంలో మారరు. మనం మార్చాలన్నా మారే పరిస్థితి శాశ్వతంగా వీళ్ళని మార్చేయడం తప్ప లేకపోతే వీళ్ళు మారే పరిస్థితులు లేదు. కుట్రలు, కుతంత్రాలు, ఇంకో పక్క సోషల్ మీడియాలో ఆడబిడ్డల పైన పోస్టింగ్స్ పెట్టి మొన్న సాక్షాత్తు డిప్యూటీ సీఎం కుటుంబం పైన పెడితే అడిగితే ఇది మా స్వేచ్ఛ, మా ఇష్టం అనే పరిస్థితికి వచ్చారు. ఏపీలో అర్హులందరికీ సంక్షేమం, అభివృద్ధి, ఉపాధి, సంపద వచ్చేలా సుపరిపాలన అందిస్తున్నామని చంద్రబాబు అన్నారు. ఆర్థిక ఇబ్బందులను అధిగమిస్తూ సంక్షేమ కార్యక్రమాలను అమలు చేసేలా అడుగులు ముందుకేస్తున్నట్లు వెల్లడించారు. గుంటూరు నగరంపాలెం పోలీస్ స్టేషన్ పరిధిలో అమానవీయ ఘటన చోటు చేసుకుంది. కృష్ణబాబు కాలనీలో ఓ ఇంటి బోరు విషయంలో 2 కుటుంబాల మధ్య ఏర్పడిన వివాదం మహిళపై దాడికి దారితీసింది. పద్మ అనే మహిళపై మల్లెల మూర్తి అనే వ్యక్తి హిజ్రాలతో దాడి చేయించారు. మహిళను వివస్త్రను చేసి దాడి చేయడం కలకలం రేపింది. అడ్డుకున్న వారిపైన మూర్తి, హిజ్రాలు చేయి చేసుకోగా ఈ దృశ్యాలు అక్కడి సీసీ కెమెరాలో రికార్డయ్యాయి. ఈ ఘటనపై ఫిర్యాదు అందుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. దాడిలో పాల్గొన్న మల్లెల మూర్తి టీడీపీకి చెందిన వ్యక్తి కావడంతో గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే గల్లా మాధవి ఆగ్రహం వ్యక్తం చేశారు. మూర్తి పార్టీ సభ్యత్వాన్ని రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ కేసులో పోలీసులు 9 మంది నిందితులను అరెస్టు చేశారు. మహిళపై దాడి ఘటనపై ఏపీ మహిళా కమిషన్ చైర్పర్సన్ రాయపాటి శైలజ పోలీసులతో మాట్లాడారు. బాధిత మహిళకు న్యాయం చేయాలని, నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులకు ఆదేశాలు జారీ చేశారు. గుంటూరు ఘటనను ప్రభుత్వం సీరియస్గా తీసుకుంది. ఈ ఘటనపై హోంమంత్రి అనిత, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ దిగ్భ్రాంతి, ఆగ్రహం వ్యక్తం చేశారు. నిందితుడిపై కఠిన చర్యలకు ఆదేశించారు. రాజకీయ పలుకుబడి, పార్టీ అనుబంధం నేరస్తుల్ని ఎట్టి పరిస్థితిలో కాపాడబోదని స్పష్టం చేశారు. గుంటూరులో మహిళను వివస్త్రను చేసి దాడి చేసిన ఘటనపై జిల్లా ఎస్పీతో మాట్లాడిన హోంమంత్రి విచారణలో నిర్లక్ష్యం వహించిన పోలీసులపై చర్యలకు ఆదేశించారు. ఈ ఘటనపై గుడివాడలో జరిగిన స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో మాట్లాడిన సీఎం ఉదంతంలో ప్రమేయం ఉన్న వ్యక్తిని తక్షణమే పార్టీ నుండి సస్పెండ్ చేస్తున్నట్లు తెలిపారు. గుంటూరులో ఒక విషయం జరిగింది. ఇద్దరి మధ్యలో తగరాదు. ఆ ఇద్దరి మధ్యలో ఉండే తగరాదుని ఒక తెలుగుదేశం పార్టీ కార్యకర్త ఉపయోగించుకొని వేరే వాళ్ళని, ఈ ట్రాన్స్జెండర్ ఉంటారు వాళ్ళు పంపించి ఒక మహిళ బట్టలు ఇప్పే పరిస్థితికి వచ్చి ఇది నేరం. ఇమ్మీడియట్ గా అతన్ని పార్టీని సస్పెండ్ చేయడమే కాకుండా అరెస్ట్ చేయమని ఆదేశాలు ఇచ్చానని మీ అందరికీ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నా. అక్కడే ఆఫీసర్లు కూడా ఉదాసీనంగా ప్రవర్తించారు. వాళ్ళు కూడా ట్రాన్స్ఫర్ చేయమన్నా. మా ఆడబిడ్డల మానానికి, శీలానికి రక్షణగా ఉంటా ఎవడైనా ఇలాంటి తప్పుడు పనులు చేసి ఎవడిని వదిలిపెట్టనని మరొకసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. 10 ఏళ్ల బీఆర్ఎస్ హయాంలో నోటిఫికేషన్లు వేయడం తప్ప ఉద్యోగాలు ఎందుకు భర్తీ చేయలేదని సీఎం రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. తాము ఏడాదిలో 70,000 మందికి నియామక పత్రాలు ఇచ్చామని, పేద యువత కళ్లలో ఆనందం నింపామని స్పష్టం చేశారు. బీఆర్ఎస్ నాయకులకు గతమే తప్ప భవిష్యత్తు లేదన్న ముఖ్యమంత్రి 2034 వరకు అధికారం తమదేనని తేల్చి చెప్పారు. దివంగత కవి, తెలంగాణ గేయ రచయిత అందెశ్రీ జయంతి సందర్భంగా రంగారెడ్డి జిల్లా గట్కేసర్లో అందెశ్రీ స్మృతివనం నిర్మాణానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భూమి పూజ చేశారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సహా పలువురు మంత్రులు పాల్గొన్నారు. తొలుత అందెశ్రీ సమాధి వద్ద నివాళులర్పించారు. తరువాత స్మృతివనం నిర్మాణానికి భూమి పూజ చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన సభలో మాట్లాడిన సీఎం అందెశ్రీ తనకు ఆత్మ బంధువు అని చెప్పారు. అందెశ్రీని పెద్దన్నగా భావించినట్లు తెలిపారు. తెలంగాణ ప్రజలకు స్ఫూర్తినిచ్చిన అందెశ్రీని నాటి ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిందని సీఎం మండిపడ్డారు. నాకు అందెశ్రీ ఒక ఆత్మ బంధువు. జయ జయ హే తెలంగాణనే కాదు, మాయమైపోతున్నాడమ్మ మనిషి అన్నవాడనే పాటనే కాదు, అవి పాటలు కాదు, అవి తూటాలై ప్రజా వ్యతిరేక పాలకుల గడీలను కుప్పగూల్చే మర పిరంగులై తెలంగాణ రాష్ట్రంలో పేలిని. ఆ స్ఫూర్తే ఉండే ధైర్యాన్ని నింపుకోవడానికి అందెశ్రీ గారి గానాన్ని, వారి గలాన్ని వినేవాడిని. తెలంగాణ ప్రజల గుండెల్లో వారు రగల్చిన ఉద్యమ స్ఫూర్తి, తెలంగాణ గడ్డ మీద పుట్టిన ప్రతి బిడ్డను చైతన్యం చేసి కోట్లాది మందిని తెలంగాణ ఉద్యమ బాట నడిపించిన స్ఫూర్తి ప్రదాత అందెశ్రీ అని నేను ఈరోజు చెప్పదలుచుకున్నాను. బీఆర్ఎస్ 10 ఏళ్ల పాలనలో నోటిఫికేషన్లు ఇచ్చారు తప్ప ఉద్యోగాలు భర్తీ చేయలేదని సీఎం గుర్తు చేశారు. 10 ఏళ్లలో తమ కుటుంబ సభ్యులకు కొలువులు ఇచ్చారు తప్ప నిరుద్యోగుల బాధలను గాలి కొదిలేశారని విమర్శించారు. నిరుద్యోగులు మాయగాళ్ల మాయలో పడొద్దని సీఎం సూచించారు. ప్రభుత్వం ప్రతి ఉద్యోగ ఖాళీని భర్తీ చేసి నియామక పత్రాలు అందించిందన్నారు. మేకతోలు కప్పుకున్న తొడేలు ఈ రోజు బయటికి వచ్చింది. కేసీఆర్ గారు నోటిఫికేషన్లు ఇస్తే రేవంత్ రెడ్డి ఉద్యోగాలు ఇచ్చిండని,
దాదాపుగా 70,000 ఉద్యోగాలు ఎల్బీ స్టేడియం సాక్షిగా, శిల్పారామం సాక్షిగా జ్ఞాపక పత్రాలు చేపడితే ఆ పేదోళ్ళ కళ్ళల్లా ఒక ముఖ్యమంత్రిగా నాకు ఇంతకంటే సంతోషం ఏముంటుందని నేను అడుగుతున్నా. 10 సంవత్సరాలు నువ్వు నోటిఫికేషన్లు ఇస్తే నియామక పత్రాలు చేపట్టలేదు కదా. తండ్రి గారు ఎర్రవల్లిలో 1000 ఎకరాల ఫామ్ హౌస్ కట్టుకుంటాడు, నువ్వు జన్వాడలో 100 ఎకరాల ఫామ్ హౌస్ కట్టుకుంటావు. నీ బావ హరీష్ రావు మోయినాబాద్లో 50 ఎకరాల ఫామ్ హౌస్ కట్టుకుంటాడు. తెలంగాణ రాష్ట్రం మాత్రం 8,11,000 కోట్ల రూపాయల అప్పులో మునిగిపోతుంది. ఇన్ని పనులు చేస్తున్న తమ ప్రభుత్వం ఎందుకు దిగిపోవాలో చెప్పాలని బీఆర్ఎస్ నేతలను సీఎం ప్రశ్నించారు. మీరెన్ని గారడీలు చేసినా ప్రజలు నమ్మే పరిస్థితి లేదన్నారు. 2034 వరకు తామే అధికారంలో ఉంటామని విశ్వాసం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం తన 2.5 ఏళ్ల పాలనలో 70,000 ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేసినట్టు నిరూపిస్తే శాశ్వతంగా రాజకీయాల నుంచి తప్పుకుంటానని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సవాల్ చేశారు. ప్రభుత్వ ఉద్యోగాల భర్తీపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సహా మంత్రులు ప్రభుత్వ ఉద్యోగాలపై పూటకో మాట చెబుతున్నారని ధ్వజమెత్తారు. కాంగ్రెస్ మేనిఫెస్టోలో నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పిన ఆ పార్టీ నేతలు అధికారంలోకి రాగానే అలా చెప్పనే లేదంటున్నారని కేటీఆర్ విమర్శించారు. హైదరాబాద్ సరూర్ నగర్లో బీఆర్ఎస్ నిర్వహించిన యువ సంగ్రామ సదస్సుకు హాజరైన ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ కాంగ్రెస్ ప్రభుత్వంపై సునిశిత విమర్శలు చేశారు. అసెంబ్లీ ఎన్నికల సమయంలో 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని చెప్పిన కాంగ్రెస్ నేతలు ఇప్పుడు పొంతనలేని మాటలు చెబుతున్నారని మండిపడ్డారు. నిరుద్యోగ భృతి ఇస్తామన్న మాటే అనలేదని అంటున్నారని ధ్వజమెత్తారు. సీఎం సహా మంత్రులు ఖాళీల భర్తీపై ఇష్టారీతిన లెక్కలు చెబుతున్నారని సరూర్ సభా వేదికపై వీడియోను ప్రదర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం తన 2.5 ఏళ్ల పాలనలో కనీసం 10,000 ఉద్యోగాలను కూడా భర్తీ చేయలేదని కేటీఆర్ లెక్కలతో వివరించారు. 70,000 ఉద్యోగాలు ఇచ్చామంటున్న సీఎం ఆ మాటను నిరూపిస్తే శాశ్వతంగా రాజకీయాల నుంచి తప్పుకుంటానని కేటీఆర్ సవాల్ చేశారు. నేను అడిగిన శాసనసభలో కూడా, అయ్యా ఎన్ని ఉద్యోగాలు ఇచ్చినారు మీరు కరెక్ట్ గా చెప్పండి అని. శాసనసభ సాక్షిగా కాంగ్రెస్ ప్రభుత్వమే చెప్పింది 16,978 ఉద్యోగాలు మాత్రమే ఇచ్చామని. అందులో కూడా కేసీఆర్ ప్రభుత్వంలో ఇచ్చిన నోటిఫికేషన్లను రద్దు చేసి తిరిగి ఇచ్చిన వాటిని తీసేస్తే 10,000 ఉద్యోగాలు కూడా ఈ 2.5 సంవత్సరాల్లో రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇవ్వలేదు. ఇది వాస్తవం. నేను ఈ రోజు ఈ సరూర్ నగర్ వేదికగా ఇన్ని వేల మంది మా తమ్ముళ్ళు చెల్లెల సాక్షిగా సవాల్ చేస్తా ఉన్నా రేవంత్ రెడ్డి, 70,000 ఉద్యోగాలు నువ్వు ఇచ్చినట్టు నోటిఫికేషన్లతో సహా నీ ప్రభుత్వమే ఇచ్చినట్టు రుజువు చేస్తే శాశ్వతంగా రాజకీయ సన్యాసం చేసి నేను పోతా, రాజకీయమే వదిలేస్తా. మీ రాహుల్ గాంధీకి అవసరమైతే జైగొడతా, నువ్వు రుజువు చేయి. 70,000 ఉద్యోగాలు నీ ప్రభుత్వం ఇచ్చినట్టు నోటిఫికేషన్లతో సహా దమ్ముంటే రుజువు చేయమని చెప్పి నేను కోరుతా ఉన్నా. 2024 ఏడాదికి జాతీయ సినీ పురస్కారాల్లో ఆర్టికల్ 370 సత్తా చాటింది. ఆ ఏడాదికి మలయాళ సూపర్ స్టార్ మమ్ముట్టి, బాలీవుడ్ యువ హీరో కార్తీక్ ఆర్యన్లు ఉత్తమ నటుడి పురస్కారానికి ఎంపికయ్యారు. ఆర్టికల్ 370లో నటనకు యామి గౌతమ్ ఉత్తమ నటి పురస్కారానికి ఎంపికయ్యారు. ఉత్తమ పాపులర్ చిత్రంగా ప్రభాస్ నటించిన కల్కి 2898 AD నిలిస్తే ఉత్తమ బాలల చిత్రంగా 35 ఇది చిన్న కథ కాదు అవార్డుకు ఎంపికైంది. తెలుగులో కమిటీ కుర్రాళ్లు ఉత్తమ చిత్రంగా నిలిచింది. 2024 ఏడాదికి కేంద్రం జాతీయ చలనచిత్ర పురస్కారాలను ప్రకటించింది. ఈ ఏడాదికి దురంధర్ దర్శకుడు ఆదిత్య ధార్ నిర్మించిన ఆర్టికల్ 370 ఉత్తమ చిత్రం పురస్కారానికి ఎంపికైంది. ఇదే సినిమాలో నటనకు యామి గౌతమ్ ఉత్తమ నటి అవార్డు కొల్లగొట్టింది. భ్రమయుగం సినిమాలో నటనకు మలయాళం సూపర్ స్టార్ మమ్ముట్టి, చందు ఛాంపియన్ చిత్రానికి బాలీవుడ్ హీరో కార్తీక్ ఆర్యన్లు సంయుక్తంగా బెస్ట్ యాక్టర్ అవార్డు అందుకోనున్నారు. తమిళ చిత్రం అమరన్ను రూపొందించిన రాజ్ కుమార్ పెరియస్వామి బెస్ట్ డైరెక్టర్ అవార్డు గెలుచుకున్నారు. బెస్ట్ సినిమాటోగ్రాఫర్ గా భ్రమయుగం చిత్రానికి జలాల్ ఎంపికవగా అమరన్ సినిమాకు కలైవన్నన్ బెస్ట్ ఎడిటర్ అవార్డును దక్కించుకున్నారు. అమరన్ చిత్రానికే జీవి ప్రకాష్ కుమార్ ఉత్తమ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అవార్డుకు ఎంపికయ్యారు. ఆర్టికల్ 370కి సంగీతం అందించిన శశ్వంత్ సచ్దేవ్ ఉత్తమ సంగీత దర్శకుడి పురస్కారానికి ఎంపికయ్యారు. భూల్ బులియా సినిమాకు మానస చౌదరి బెస్ట్ సౌండ్ డిజైనర్ అవార్డుకు ఎంపికయ్యారు. మైదాన్ సినిమాలో పాటకు మనోజ్ ముంతాసిర్ ఉత్తమ పాటల రచయిత పురస్కారాన్ని దక్కించుకున్నారు. ఉత్తమ జాతీయ సమైక్యతా చిత్రంగా తమిళ సినిమా కెప్టెన్ మిల్లర్ నిలిచింది. 2024 ఏడాది అవార్డుల్లో తెలుగు చిత్రాలు సత్తా చాటాయి. జాతీయ స్థాయిలో ఉత్తమ పాపులర్ చిత్రంగా రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన కల్కి నిలిచింది. ఉత్తమ బాలల చిత్రంగా 35 చిన్న కథ కాదు ఎంపికైంది. ఉత్తమ మేకప్ ఆర్టిస్ట్ గా కమిటీ కుర్రోళ్లు సినిమాకు పి రవికుమార్ ను అవార్డు వరించింది. బెస్ట్ స్క్రీన్ ప్లే రైటర్ గా పుష్ప 2కు సుకుమార్, బెస్ట్ డైలాగ్ రైటర్ గా లక్కీ భాస్కర్ తీసిన వెంకీ అట్లూరి నిలిచారు. బెస్ట్ కాస్ట్యూమ్ డిజైనర్ గా పుష్ప 2కి దీపాలి నూర్, శీతల్ శర్మ, బెస్ట్ ప్రొడక్షన్ డిజైనర్ గా కల్కికి నితిన్ జిహానీ
చౌదరి ఎంపికయ్యారు. బెస్ట్ చైల్డ్ ఆర్టిస్ట్ గా 35 చిన్న కథ కాదు చిత్రానికి అరుణ్ దేవ్ పోతుల అవార్డు అందుకోనున్నాడు. తెలుగులో ఉత్తమ చిత్రంగా కమిటీ కుర్రాళ్లు పురస్కారానికి ఎంపికైంది. ఆహార ఔషధాల కల్తీల నిరోధానికి కఠిన చట్టం రూపొందించాలని అధికారులను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు. ఆహార పదార్థాలు కల్తీ వల్ల ప్రజలు అనారోగ్యాల బారిన పడుతున్నారని చెప్పారు. ఆహార ఔషధ కల్తీ నియంత్రణపై ఎంసీహెచ్ఆర్డీలో సీఎం సమీక్ష నిర్వహించారు. ఆహారాన్ని ఎక్కువ రోజులు నిల్వ చేసేందుకు విచ్చలవిడిగా రసాయనాలు వాడుతున్న వారిపై చర్యలు చేపట్టాలని అధికారులను రేవంత్ రెడ్డి ఆదేశించారు. సేంద్రియ ఉత్పత్తుల పేరుతో మార్కెట్లో దొరికే వాటిని నిర్ధారించేందుకు సరైన వ్యవస్థలు లేవన్నారు. కల్తీని నిరోధించేందుకు సమగ్ర ప్రణాళికను తయారు చేయాలని నిర్దేశించారు. ఇందుకోసం సమగ్ర చట్టాలు ఉన్న దేశాలకు వెళ్లి అధ్యయనం చేయాలని అధికారులకు సూచించారు. ఆ తర్వాత బిల్లు రూపొందించి శాసనసభలో సమగ్రంగా చర్చించడం సహా ప్రజల అభిప్రాయాలు స్వీకరించనున్నట్లు సీఎం తెలిపారు. తెలంగాణ బీజేపీలో కీలక నేతల మధ్య విభేదాలపై అధిష్టానం దృష్టి సారించింది. కేంద్ర మంత్రి బండి సంజయ్, ఎంపీ ఈటెల రాజేందర్తో ఆ పార్టీ తెలంగాణ ఇన్ఛార్జ్ అభయ్ పాటిల్ భేటీ అయ్యారు. ఎంపీ లక్ష్మణ్ నివాసంలో ఇరువురు నేతలతో గంటకు పైగా సమావేశం జరిపి పార్టీ బలోపేతంపై దృష్టి సారించాలని వారికి సూచించారు. కరీంనగర్ నియోజకవర్గానికి సంబంధించిన అంశాల్లో ఇద్దరూ కలిసి పనిచేయాలని, ఏమైనా సమస్యలు ఉంటే అంతర్గతంగా పరిష్కరించుకోవాలని ఆదేశించారు. బీజేపీని అధికారంలోకి తెచ్చేందుకు తామంతా కలిసి పనిచేస్తామని భేటీ తర్వాత నేతలు వెల్లడించారు. వచ్చే దసరా నాటికి విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయంలో నూతన టెర్మినల్ భవనాన్ని పూర్తి చేస్తామని కేంద్ర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు చెప్పారు. ఇదే సమయంలో విదేశీ ప్రయాణాలను అత్యంత సులభతరం చేసే హబ్ అండ్ స్పోక్ విధానాన్ని అందుబాటులోకి తెస్తామని చెప్పారు. విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయంలో 77 కోట్ల రూపాయలతో నిర్మించిన ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ ఏటీసీ నూతన భవనాన్ని కేంద్ర మంత్రి ప్రారంభించారు. అనంతరం ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా అధికారులు, ఎంపీలు వల్లభనేని బాలశౌరి, కేశినేని శివనాథ్లతో విమానాశ్రయ అభివృద్ధి పనులపై కేంద్ర మంత్రి సమీక్షించారు. దసరాకు నూతన టెర్మినల్ ప్రారంభించాలనే లక్ష్యంతో పనులు చేస్తున్నట్లు వివరించారు. ఢిల్లీ, ముంబై, హైదరాబాద్, బెంగళూరు, చెన్నైలకు అదనపు సర్వీసులు నడుపుతుండగా ఆగస్టు 13 నుంచి వారణాసి మీదుగా కోల్కతాకు మరో కొత్త విమాన సర్వీసును విజయవాడ నుంచి నడుపుతామని రామ్మోహన్ నాయుడు తెలిపారు. హబ్ అండ్ స్పోక్ మోడల్ అందుబాటులోకి వస్తే విదేశాలకు వెళ్లే ప్రయాణికుల ఇమ్మిగ్రేషన్ కష్టాలు తొలగుతాయన్నారు. పోలవరం జిల్లా ఎటపాక మండలం గొల్లగూడెం వద్ద గోదావరి నదిలో చేపల వేటకు వెళ్లిన 5గురు మృతి చెందారు. మృతుల్లో 3 మహిళలు, 2 పురుషులు ఉన్నారు. వీరంతా గొమ్ము కొత్తగూడెం గ్రామానికి చెందిన వారిగా గుర్తించారు. నదిలో చేపల వేటకు వెళ్లిన క్రమంలో లోతు ఎక్కువగా ఉండటంతో ప్రమాదవశాత్తు నీట మునిగి మృతి చెందారు. సమాచారం తెలుసుకున్న రెస్క్యూ టీం ఘటనాస్థలికి చేరుకుని మృతదేహాలను బయటకు తీశారు. ఒకే గ్రామానికి చెందిన 5గురు మృతి చెందడంతో గొమ్ము కొత్తగూడెంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఈ ఘటనపై స్పందించిన సీఎం చంద్రబాబు తీవ్ర విచారం వ్యక్తం చేశారు. మృతుల వివరాలు అడిగి తెలుసుకున్న సీఎం వారి కుటుంబాలకు అవసరమైన సహాయ సహకారాలు అందించాలని అధికారులను ఆదేశించారు. అటు మృతుల కుటుంబాలకు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సహా పలువురు మంత్రులు ప్రగాఢ సానుభూతి తెలిపారు. టీ20 ట్రోఫీ విజేత హైదరాబాద్ ఛాంపియన్స్ జట్టుకు రామోజీ ఫిలిం సిటీలో విజయోత్సవ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ట్రోఫీ గెలిచిన జట్టు సభ్యులకు యురేకాలోని సబలా రెస్టారెంట్ వద్ద సంప్రదాయబద్ధంగా స్వాగతం పలికారు. జట్టు సభ్యులకు ముత్యాల దండలు వేశారు. విజయ తిలకం దిద్ది హారతులు పట్టారు. అనంతరం రామోజీ ఫిలిం సిటీకి చెందిన వింటేజ్ కార్లో టీ20 ట్రోఫీని ఊరేగించారు. వింటేజ్ బస్సులో ఆటగాళ్లను ఎక్కించి తెలంగాణ సంప్రదాయ డప్పులు, నృత్యాలు, డీజే వాయిద్యాలతో మీడియా స్ట్రీట్లో ర్యాలీ నిర్వహించారు. ఈ మార్గంలో రామోజీ గ్రూప్ సంస్థల ఉన్నతోద్యోగులు, సిబ్బంది ఆటగాళ్లకు జెండాలు, కరతాళ ధ్వనులతో స్వాగతం పలికారు. అనంతరం కార్పొరేట్ ఆఫీసులో రామోజీ గ్రూప్ సంస్థల సీఎండీ కిరణ్, రామోజీ ఫిలిం సిటీ ఎండీ విజయేశ్వరి, ఉషోదయ ఎంటర్ప్రైజెస్ డైరెక్టర్ సాంబశివరావు, ఈటీవీ డైరెక్టర్ సుజయ్, ఈటీవీ భారత్ డైరెక్టర్ బృహతి దివిజ ఆటగాళ్లకు గ్రాండ్ వెల్కమ్ పలికారు. తరువాత ఛాంపియన్స్ జట్టు సభ్యులు దివంగత రామోజీరావు ప్రతిమ వద్ద ట్రోఫీ ఉంచారు. రామోజీరావుకు పుష్పాలతో నివాళులర్పించారు.
నీటి ప్రశ్నాపత్రం లీకేజ్కి బాధ్యులపై చర్యలు తీసుకోవడం సహా విద్యా వ్యవస్థ ప్రక్షాళన చేయాలనే డిమాండ్తో ఆమరణ దీక్ష చేస్తున్న పర్యావరణవేత్త సోనం వాంగ్చుక్ను ఆసుపత్రికి తరలించారు. 20 రోజుల నుంచి నిరాహార దీక్ష చేస్తున్న ఆయన ఆరోగ్యం అత్యంత క్షీణించడంతో పోలీసులు ఆయన్ని కట్టుదిట్టమైన భద్రత మధ్య సఫ్దర్జంగ్ ఆసుపత్రికి తరలించారు. నీట్ పరీక్షాపత్రాల లీకేజ్ సహా విద్యా వ్యవస్థల అవతవకలపై కాక్రోచ్ జనతా పార్టీ ఆధ్వర్యంలో జరుగుతున్న నిరసనలకు మద్దతుగా సోనం వాంగ్చుక్ జూన్ 28న ఆమరణ దీక్ష ప్రారంభించారు. విద్యా వ్యవస్థలో పారదర్శకత తేవాలని, కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఈ దీక్షతో వాంగ్చుక్ దాదాపు 9 కిలోల బరువు తగ్గడం సహా అత్యంత బలహీనంగా మారినట్లు వైద్యులు తెలిపారు. పోలీసులు బలవంతంగా ఆసుపత్రికి తరలించినప్పటికీ చికిత్స తీసుకునేందుకు వాంగ్చుక్ నిరాకరిస్తున్నారు. ఐవీ ఫ్లూయిడ్స్, ఔషధాలు వద్దని మొండికేస్తున్నారు. అటు వైద్యులు చికిత్స తీసుకోవాలని చెబుతుండగా ఆసుపత్రి వర్గాల తీరుపై అసంతృప్తి వ్యక్తం చేసిన భార్య గీతాంజలి వెంటనే వాంగ్చుక్ను డిశ్చార్జ్ చేయాలని డిమాండ్ చేశారు. ఆయన ఎల్లుండి జరిగే మార్చిలో పాల్గొంటారని తెలిపారు.